రకరకాల పనులు చేసుకుంటున్నారు. ఆటో నడుపుకొని బతికే వాళ్ళు కొంతమంది, 4 ఇళ్లలో పని చేసుకొని బతికే వాళ్ళు కొంతమంది, పళ్ళు అమ్ముకొని బతికే వాళ్ళు కొంతమంది, కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళు కొంతమంది, 4 షాపులలో చిన్న చిన్న నౌకలు చేసుకొని బతికే వాళ్ళు కొంతమంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పని చేసుకుంటే తప్ప కుటుంబాన్ని పోషించలేని కడుపీదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు. కానీ ఏమైపోయింది, తూముకుంటలో 10 అంతస్తుల డబుల్ బెడ్రూమ్ బాగానే కనబడుతుంది, కానీ మీ అందరు షిఫ్ట్ అయిపోతే ఏం చేసుకొని బతకాలనేది సమస్య. ఇక్కడ ముషిరాబాద్ ఉంది, ముషిరాబాద్ మొత్తం చేపల మార్కెట్, దాన్ని అల్లుకొని కొన్ని వేల మంది బతారు. సిటీలో అంటే ఇవాళ అన్నిటికంటే ఇల్లు బాగానే కనపడుతుంది, పోవచ్చు, కానీ బతుకు తెరివెట్లా. అందుకని ఇప్పటికి కూడా ఇంకా నిండకుండా ఉండడానికి కారణం ఏంటంటే పుచ్చుకునే ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే మళ్ళీ మనం ఎక్కడైతే కూరగాయలు అమ్ముకుంటాం సిటీలో, మళ్ళీ మనకి ఎక్కడైతే పళ్ళ షాప్ ఉంటుందో అక్కడ మళ్ళీ మనం ఎవరి ఇళ్ళల్లో పని చేసుకొని బతాము, మళ్ళీ అక్కడికి పోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి రోజు పోయి రావాలంటే సిటీలో పోవడానికి 2 గంటలు పడుతుంది, రావడానికి 2 గంటలు పడుతుంది. అందువల్ల నేను అప్పుడు ఒక మాట చెప్పిన వాళ్ళకి, డబుల్ బెడ్రూములు వినడానికి బాగానే ఉంది, చూడడానికి కూడా బాగానే ఉన్నాయి, కానీ మీరు ఒక్కటి ఆలోచిస్తలేరు. తీసుకొని ఇంకా మీరైనా తుమ్ముకుంటూ ఉన్నారు, మీకు బస్సు వస్తుంది. అక్కడ మురాడిపల్లి అని ఉంటుంది, తుర్కపల్లి దగ్గర మురాడిపల్లి ఉన్నది, మీకు మీ చుట్టాలు కూడా ఉంటారు. నేను 3 నెలలు తిరుగుతున్నా, తాగే నీళ్ళు లేవు, లైట్లు లేవు, లిఫ్ట్లు సరిగా పనిచేస్తలేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. సరే ఇవన్నీ లేకపోయా వచ్చి ఉంటాం, కానీ మరి మాకు ఎట్లా ఉపాధి అంటున్నారు, ఉపాధి ఎట్లా అంటున్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు గడికేసరి అవతల లేకపోతే ఇంకెక్కడో ఇసిరేసినట్టున్న కాడ ఏమవుతుందంటే డీసీఎంలు వచ్చో ఆటోలు వచ్చో మనుషులు ఎక్కించకపోతే తప్ప ఉపాధి లేని పరిస్థితులు. అది చివరికి ఎట్లా అయిపోయిందంటే ఆ ఉన్న మనుషులకు కూడా భార్యాభర్తలు పనికి పోతే చిన్నపిల్లలకి గ్యారంటీ లేదు, చిన్నపిల్లలకు భద్రత లేకుండా పోయింది. అందువల్ల సరే ఇప్పుడు నేను ఆ మాట పక్కకు పెడితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మీకున్న డ్రైనేజ్ సమస్య కావచ్చు, లిఫ్ట్ల సమస్య కావచ్చు, ఇంకా ఏమైనా తాగినీళ్ళు చక్కగా వస్తున్నాయో లేవో సంపూర్ణంగా వస్తున్నాయో అది కావచ్చు, మీ ఆర్టీసీ బస్ సమస్య కావచ్చు, దీని మీద చేయగలిగి తప్పకుండా చేస్తా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసానికి నమ్మకానికి ఉన్నోడా లేడో తేడా ఉండదు. ఎంత గొప్పగా అనిపిస్తాడే ఇక్కడ. అంటే మేము చూస్తుంటే మీరు కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, కానీ మీరు అందరూ గరీబోళ్ళ బిడ్డలు. మీరు గరీబోళ్ళ బిడ్డలు, మీకు వైషమ్యాలు లేవు, మీకు కొట్లాటలు ఉండవు. ఎందుకంటే మీరు అందరూ పుట్ట వచ్చినోళ్ళు కాబట్టి, అందరు పేదరికలు కాబట్టి. ఏ ఊర్లో అయినా ఇది డబుల్ బెడ్రూమ్లు అంటాను, కానీ 1500 కుటుంబాలు మొత్తం వస్తే ఒక 7-8 జనాభా ఉంటుంది. ఇక్కడ 7-5 జనాభా ఉంటుంది. కుటుంబాన్ని 4 వేసుకున్నా కూడా ఒక కుటుంబంలో 5 ఉంటారు, ఒక కుటుంబం కనీసం 4 అయితే ఉంటారు. అమ్మ నాన్న 2 పిల్లలు, మళ్ళీ వాళ్ళకేమైనా ముసలు ఉంటే, మళ్ళీకేమైనా వాళ్ళ చుట్టాలు వస్తే, మొత్తం మీద ఇది చిన్నపాటి మున్సిపాలిటీ. ఇది డబుల్ బెడ్రూమ్ అంటే చిన్నపాటి మున్సిపాలిటీ. ఈ చిన్నపాటి మున్సిపాలిటీకి అంటే వీళ్ళు అన్ని కులాలు ఉంటారు. చిన్న 1000 జనాభా ఉన్న గ్రామానికే, చిన్న 1000 ఉన్న గ్రామానికే ఊరికి పోగానే ఒక గుడి ఉంటుంది. అక్కడ 4 కుటుంబాల్లో చిన్నపాటి మస్జిద్ అని ఉంటుంది. అంటే ప్రజలకి వాళ్ళకు ఏదైనా ఆపద వస్తే, ఏదన్నా వాళ్ళకు కష్టం వస్తే చివరికి భారం వేసుకునేది భగవంతుని మీద. అందుకని ఇవాళ ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి.
కొంతమంది క్రిస్టియానిటీలో ఉండవచ్చు, కొంతమంది ముస్లింలుగా ఉండవచ్చు, కొంతమంది హిందువులో ఉండవచ్చు. ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అందరి విశ్వాసాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాంట్లో ఏం లోకం ఉండదు. కాబట్టి మీకు నేనే కలెక్టర్ గారికి పొద్దున్న లెటర్ రాసినా రేపు రాస్తాను. తప్పకుండా మీ విశ్వాసాలు, మీ నమ్మకాలు ఏవైతున్నాయో వాటి ఇక్కడ స్థాపించవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది. కాబట్టి కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న భూమిలో ఎవరికి వాళ్ళకు జాగా అలకడి చేయమని చెప్పి తప్పకుండా రాస్తా. ఉన్నంతలో వాటి కొంత కట్టుకోవడానికి కూడా కొంత సపోర్ట్ చేసి ఏర్పాటు చేస్తా అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. లేకపోతే లాస్ట్కి ఏమైందంటే ఇవి కనుక లేకపోతే ఏమవుతుంది, మనం ప్రార్థన చేసుకోం, శుచి ఉండదు, శుభ్రత ఉండదు అని చెప్పి ఫీలింగ్ ఉంటుంది. అన్నిటికీ మిక్కిలి ఎంత పని చేసినా బరకత లేదనుకుంటారు. బరకత మీరు ఎంత పని చేసినా, ఎంత గొప్పగా ఉన్నా, ఎంత బయట కథ ఉన్నా అంతిమంగా ఎక్కడో ఒక బాధిస్తుంది అంటే అరే దేవుళ్ళు లేకపోయారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు మీరు చెప్పిన ఆ చర్చ్ కోసం కానీ, మసీద్ కోసం కానీ, దేవాలయాల కోసం కానీ భూమి అలకడి చేయమని చెప్తే, ఎందుకంటే పెద్ద ఊరు ఇది, ఏదో వాటిగా 3 కుటుంబాలు లేవు. నా దేశం ఇక్కడ మీరంతా ఈ 8,000 మందిలో అన్ని వర్గాలు ఉంటారు ఇక్కడ, అన్ని కులాలు ఉంటారు ఇక్కడ. కానీ మీ అందరి కులం ఒకటే, పేద కులం, పేదోళ్ళ కులం, రెక్కల కష్టాలు నమ్ముకునే కులం, కలిసిమెలిసి ఉండే కులం పెట్టుకోండి. మనకు పంచాయతీలు ఏం తెచ్చిపెట్టావు. కాబట్టి తప్పకుండా నేను అనుకోలేక ఇంత ఏదో పోయేద్దాం బాగానే వచ్చిన నేను ఆ స్థితికి పోయి ఇంటికి పోతున్నప్పుడు పోయేద్దాం బాగానే వచ్చిన నేను. కానీ ఇంత గొప్పగా మీరు ఇక్కడ వచ్చి గిన్ని దండలు తెచ్చి, గిన్ని శాల్వాలు తెచ్చి, పెద్ద స్టేజ్ చేసి మైకి పెట్టి ఇంత గొప్ప సభ పెడతారని మాత్రం అనుకోలేదు. ఈ సభ పెట్టిన దానికి పడాల్సి అవుతుంది. ఈ సభ పెట్టిన దానికి మీకు పడాలి. కాబట్టి తప్పకుండా దవాఖాన కూడా ఒకటి పెట్టించే ఏర్పాటు చేస్తా. ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ కావచ్చు. నేను ఇప్పుడే చెప్పిన మీకు, ఇదో పెద్ద గ్రామం, ఇది చిన్న గ్రామం కాదు. 8,000 గ్రామం అంటేనే 1,000, 500, 1,000 జనాభా ఉంటుంది. ఇది 8,000 జనాభా ఉన్నది, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంత పెద్ద ఊరికి ఈ దవాఖాన కావాల్సి ఎక్కడ ఉంటుంది, అంగన్వాడీ సెంటర్ కావాల్సి ఎక్కడ ఉంటుంది, ఏమేమి కావాలన్నా అవన్నీ ఒకటొకటిగా చేసుకుంటాం, మొదలు పెడతాం తప్పకుండా. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పండి చంద్రశేఖర్ గారు, నీ బంగ్లా ఎక్క చూస్తే నా ఇల్లు కనబడుతుంది. ఇట్లా నడుచుకుంటూ పోవచ్చు నా ఇంటికి. కాబట్టి తప్పకుండా మీరు ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో నా దగ్గరికి వచ్చిందో చేసి పెట్టే బాధ్యత నాది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు తుమ్ముట కొత్త, కానీ హైదరాబాద్ కొత్త కాదు. మీరు నేను ఎంపీ కొత్త, ఇక్కడ నేను ఎంపీ కొత్త, కానీ నేను గతంలో 25 ఏళ్ళు మీ కళ్ళ ముందు కదలన్న బిడ్డను. నేను తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు కష్టపడ్డా. నేను మొట్టమొదటి పైసల మంత్రి నేనే. ఆ తదుపరి మీరంతా కరోనా వచ్చినప్పుడు మీ కుటుంబాలన్నీ కూడా ఇళ్ళకే పరిమితమై బిక్కుమంటూ బతికినప్పుడు, ఏ ఇంట్లో కరోనా వస్తుందో ఎవరిని తీసుకుపోతుందని చెప్పి మీరు భయపడ్డప్పుడు, నేను ఏ మంత్రి ఉన్నప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నా. మీరు మీ ముషిరాబాద్ అయితే చెప్తారో గాంధీ హాస్పిటల్ సెంటర్ అయింది. గాంధీ హాస్పిటల్ రోజు వచ్చిపోయేది. నేను పేషెంట్ దగ్గరికి అమ్మ రాలే, పేషెంట్ దగ్గరికి నాన్న రాలే, పేషెంట్ దగ్గర కుటుంబ సభ్యులు రాలే, పేషెంట్ దగ్గర మా డాక్టర్ పోయిండు, మా నర్సు పోయిండు, నేను పోయినా. కాబట్టి ఇవాళ మీరు తుమ్ముకుంట కొత్త, నేను ఇక్కడ మల్కాజిగిరి ఎంపీ కొత్త, కానీ మీరు పాతనే హైదరాబాద్కు, రాజకీయాలకు నేను పాతనే. కాబట్టి పేదల బతుకులు, పేదల కన్నీళ్ళు, ఆ కష్టాలు చూసినాడు నేను. ఇక్కడ నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాను. కాబట్టి నేను యాకత్పురంలో నా చిన్నప్పుడు
నేను యాకత్పురంలో ఉండే చిన్నప్పుడు హై స్కూల్ చదువుతున్నప్పుడు యాకత్పురంలో నేను. అందుకని యాకత్పురంలో ఉన్నా అంటే మీకు అర్థం చేసుకోండి ఎట్లుంటాయి బాధలు. అందరి బాధలు, అన్ని వర్గాల బాధలు తెలిసిన వాడిని. కాకపోతే అన్నిటినీ ఒకేసారి పరిష్కరించేటువంటి శక్తి ఈ గవర్నమెంట్కి ఉండదు. ఉన్నంతలో మీకు మీ ఒక్క డబుల్ బెడ్రూమ్ కాదు, మీరు ఎప్పుడైనా అడగండి. డబుల్ బెడ్రూమ్ అనగానే వాళ్ళకి ఏం కావాలంటే చేసి పెట్టమంటారు. నేను ఒక్కొక్క దగ్గర 3 బోర్లు 4 బోర్లు వేసి అన్నిటి మీరు మీ చుట్టాలు ఇట్లా ఉంటారు. ఇక్కడ మురాడిపల్లె కాడ ఇచ్చిన కానీ వాళ్ళకు వద్దన్నారు. గడికెసర్లు ఇచ్చిన, తర్వాత ఇక్కడ దుండిగాళ్ళు ఇచ్చిన, ఇక్కడ నిజాంపేటలు ఇచ్చిన, ఎక్కడైనా ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు కాబట్టి బెంగటిల్తారు, లేకపోతే ఆగమైపోతారు కాబట్టి మీ అందరికీ వాళ్ళు కూడా వచ్చినట్టుగా సౌకర్యం కల్పించి మళ్ళీ మీరు పని చేసుకోవడానికి హైదరాబాద్ పోవడానికి బస్ సౌకర్యం కూడా కల్పిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం. భారత్ మాతకి జై.